అన్గామల్ అనేది ఒక తమిళ్ సినిమా. జస్ట్ ఇందాకే చూసిన నేను. ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక డాక్టర్ చదువుకున్న అబ్బాయి, అతను ఒక మీడియం అంటే పెద్దింటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటాడు. ఆ అమ్మాయి వాళ్ళు హీరో వాళ్ళ ఇంటికి వచ్చి చూసుకుందామని చెప్పి ఒక 2 వారాల గడువు ఉంటుంది. ఆ వ్యవధిలో వీళ్ళ అమ్మ, హీరో వాళ్ళ అమ్మ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఈ జాకెట్ అంటారు కదా, ఆ జాకెట్ వేసుకోదన్నమాట. డైరెక్ట్ శారీ కట్టుకునే ఒక ఓల్డ్ ఫ్యాషన్ తల్లి అనమాట. ఆమె ఆ బ్లౌజ్ కట్టుకోవడానికి అతను ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసిండు ఏంది అనేది స్టోరీ అనమాట. ఫైనల్గా ఆమె వేసుకుందా, ఆ బ్లౌజ్ వేసుకోలేదా అతని కొడుకు కోసం ఏందనేది స్టోరీ అనమాట. ఈ స్టోరీలో నాకు మేజర్గా నచ్చిన పాయింట్ ఏంటంటే ఈ బ్లౌజ్ కాన్సెప్ట్. ఈ బ్లౌజ్ అనేది ఓన్లీ బ్లౌజ్ ఒకటే కాదు, ఆమె తీరు, అంటే ఆమె ఓల్డ్ ఫ్యాషన్ గర్ల్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మన ఇళ్ళల్లో అయినా ఎక్కడైనా కూడా మన మదర్స్ మనం ఒక చిన్నగా చూస్తాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గర్ల్ ఫ్రెండ్ ఒక పెద్ద, మనం హైదరాబాద్లో ఉండొచ్చినాం అనుకో, ఆ అమ్మాయి హైదరాబాద్ నుంచి వచ్చి మన అమ్మని మీట్ అవుతుంది అనుకో, ఆ అమ్మాయి మీట్ అవుతే మనం నామోషిగా ఫీల్ అవుతాం. అరే మన అమ్మ అంత ఓల్డ్ ఫ్యాషన్ ఉంది, అమ్మ ఇట్లా దూసుకో, పళ్ళు కరెక్ట్ తోముకో, ఈ బట్టలు మంచిగా వేసుకో అని చెప్పేసి మనం ఆ ఫ్యాషన్ థింగ్ని మన వాళ్ళ మీద రుద్దుతాం. అప్పుడు మన అమ్మ కావచ్చు ఎంత సఫర్ అవుతుంది ఏందనేది ఈ సినిమాలో కరెక్ట్గా చూపించారు. ఆ సఫరింగ్నెస్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉంది. అంటే సఫరింగ్ అంటే నెగిటివ్గా ఉండదు. వాళ్ళ అమ్మ కూడా చాలా చార్మింగ్, చాలా డేరింగ్ పర్సన్. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ అమ్మకు భయపడతారు. అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ వాళ్ళ అమ్మది. వాళ్ళ అమ్మ అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఎట్లా తనని అంటే తనకు నచ్చిన తీరుని వాళ్ళు ఎట్లా క్వశ్చన్ చేసిర్రు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ హోల్ విలేజ్ కూడా ఏదైతే ఉందో, మీరు మారాలి, ఆ బ్లౌజ్ వేసుకోవాలి అని అందరూ చెప్తారు. తనకు నచ్చిన వాళ్ళు, నచ్చని వాళ్ళు, ఊర్లో వాళ్ళందరూ కూడా చెప్తారు. బట్ వాళ్ళ కొడుకు కోసం ఆమె వేసుకుందా వేసుకోలేదా ఏందనేది స్టోరీ అనమాట. కరెక్ట్గా అంటే ఇలాంటి స్టోరీ అయితే నేను రేర్ కాదు, నేను చూడలేదు చెప్పాలంటే. మనం ఎంతసేపు డిషుమ్ సాంగ్స్ ఇవే చూసినాం, కానీ ఒక హోల్ హార్టెడ్ స్క్రిప్ట్తో ఒక ఐడియాని కరెక్ట్గా మన లోపల ఉన్న ఒక ఐడియాని తీసుకొచ్చి పెట్టిన సినిమా ఇది. అన్గమ్మల్ అది తమిళ్ ఫిలిం. ఇది సన్ నెక్స్ట్లో ఉంది. సబ్ టైటిల్స్ ఉన్నాయి, తెలుగులో లేదు, ఓన్లీ తమిళ్ ఫిలిం. బట్ మీకు ఎక్కడ కూడా అరే ఇది తమిళ్ ఫిలిం అన్న ఫీలింగే ఉండదు. మనం తెలుగు సినిమా చూస్తున్నాం అన్నంత ఫీలింగ్ ఉంటుంది. అండ్ మ్యూజిక్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు. ఒకవేళ మీరు సినిమాలు ఎవరైతే చాలా ఫ్రెష్ ఫిలిం, ఫ్రెష్ థాట్, అంటే మనం కొన్నిసార్లు అరే కొత్త సినిమా చూడాలన్న ఆతురత చాలామందికి ఉంటుంది. అందులో ఈ సినిమా వస్తుంది. మీరు చూసిన తర్వాత ఏ మాత్రం రిగ్రెట్ అవ్వరు, అరే ఇంత చెత్త సినిమా వచ్చినాం అనే ఫీల్ కాదు. ఇంత మంచి సినిమా ఎట్లా మిస్ అయినామన్న ఫీలింగ్ కలుగుతుంది మీకు. నేను చాలా రోజుల క్రిందనే ఈ ట్రైలర్ చూసినప్పుడే ఏదో సంథింగ్ డిఫరెంట్ కొట్టింది. బట్ ఏంటి అనేది నాకు అప్పుడు రివీల్ కాలేదు. బట్ వన్స్ అది రీసెంట్గానే ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత నేను ఇమ్మీడియట్గా చూసి ఇమ్మీడియట్గా రివ్యూ పెడుతున్నా. అండ్ ఇది రివ్యూ ఒక్కటే కాదు, ఆ సినిమాకి సంబంధించి చిన్న సమ్మరీ అని అనుకోండి అంతే. అండ్ మీరు చూసిన తర్వాత మాత్రం మీ మైండ్ బ్లో అయిపోతుంది 100%. వచ్చి మరి ఒక కామెంటు, సబ్స్క్రైబ్ 100% చేసుకోండి. ఎందుకంటే నేను కూడా ఇలాంటి ఫిలిమ్స్ చూసి మీకు చెప్తున్నాను కాబట్టి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ. బాయ్.